హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి కొంచెం వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే వెజిటబుల్స్ ఏమీ లేవనేసి 2 ఆలు, కొద్దిగా ఎండు చేపలు, అలాగే ఒక 4 ఆనియన్స్ యూజ్ చేసి కర్రీ చేసేసాను. అది ఎలా వచ్చిందో మీరే చూద్దురు కానీ మాకైతే చాలా బాగా నచ్చింది. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలని వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. సో అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు ఒక 4 పచ్చిమిర్చి, అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. మా సైడు ఎక్కువ ఎండు చేపలు, ఎండు రొయ్యల్లో ఇలా వెజిటేబుల్స్ వేసి ఉండడం బాగా అలవాటు. అంటే ప్రతి కాంబినేషన్లోని ఆలు లేదా చిక్కుడుకాయ, బీరకాయ, అరటికాయ, వంకాయ ఇలా అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాము. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆలుని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో ఆలు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా కలగలుపు కూరలో, అలాగే ఎండు చేపలు, ఎండు రొయ్యలు వేసి ఎప్పుడైనా వెజిటేబుల్స్తో యాడ్ చేసి కర్రీ చేశారా? కర్రీ చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే రెగ్యులర్గా చేసుకుంటాం ఇలా. ఇప్పుడు ఆనియన్స్, ఆలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, సరిపడా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అంటే ఇది కొంచెం గ్రేవీగా ఉంటుంది. యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు, అంటే ఇక్కడ నత్తనీళ్ళు అంటారు. సో నత్తనీళ్ళని కూడా ఇందులో యాడ్ చేసుకొని అవి ఆలు, ఆనియన్స్ ఇవన్నీ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపల నేను వేరొక బౌల్లో కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. కర్రీ కొంచెం బాగా కుక్ అయిన తర్వాత, అంటే కొంచెం దగ్గర పడిన తర్వాత చింతపండు పులుసును కూడా కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు వేయడం వల్ల నాన్ వెజ్ కర్రీలో చాలా బాగుంటుంది. అంటే ఇలా ఎండు చేపలు, ఎండు రొయ్యలు అనేవి చింతపండు కొద్దిగా పులుపు తగిలితే బాగుంటుంది. అంతే, కొద్దిగా బాయిల్ అయిన తర్వాత దింపేసుకోవడమే. నా దగ్గర కొరియాండర్ లీవ్స్ లేవు, అందుకని వేయలేదు. సో ఇలా సర్వ్ చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను దోశ బ్యాటర్కి అనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ మురమురాలు యాడ్ చేయడం, దోశలు ఎలా వస్తాయో అనేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ నైటే మిక్సీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నాకు కొంచెం ఎక్కువగా పుల్లగా ఉంటే మా ఇంట్లో ఎవ్వరు తినరు. సో అందుకని వేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. కానీ దోశ మార్నింగ్ వేస్తే మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.